ఒకటవ తరగతి తెలుగు వాచకం తెలుగు తోట ఒకటి సాధన. ఇందులో తెలుగు వారాల పేర్లు ఇవ్వడం జరిగింది. వాటి యొక్క పర్యాయ పదాలు కూడా ఇవ్వడం జరిగింది. మొదట వీటిని చదివి తర్వాత చదువుతూ రాయడం నేర్చుకుందాం. తెలుగు వారాల పేర్లు. వారాల పేర్లు. వారానికి 7 రోజులు. 7 రోజులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. అవి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. వీటికి పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. అంటే ఈ పేరుతోనే కాకుండా వేరే పేరుతో కూడా మనం పిలుస్తాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. పర్యాయ పదం. ఆదివారాన్ని భానువారం అంటాం. సోమవారాన్ని ఇందువారము అంటాం. ఇందువారం లేదా ఇందువారము. మంగళవారాన్ని భౌమ్యవారము అంటాం. బుధవారాన్ని సౌమ్యవారము అంటాం. గురువారాన్ని బృహస్పతివారం అంటాం. శుక్రవారాన్ని భృగువారం అంటాం. శనివారాన్ని స్థిరవారం అంటాం. భానువారం, ఇందువారం, భౌమ్యవారం, సౌమ్యవారం, బృహస్పతివారం, భృగువారం, స్థిరవారం. ఇవి వారంలో ఉండేటువంటి 7 రోజుల పేర్లు, అలాగే వాటి యొక్క పర్యాయ పదాలు. వీటిని మనం చదివి తెలుసుకున్నాం. ఇప్పుడు చదవడం రాయడం నేర్చుకుందాం. తెలుగు వారాల పేర్లు. వారాల పేర్లు అంటే వారంలో 7 రోజులు ఉంటాయి. ఆ 7 రోజుల యొక్క పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వీటి యొక్క పర్యాయ పదాలు కూడా కుడివైపున ఇవ్వడం జరిగింది. మొదట వారాల పేర్లు చదువుతూ రాద్దాం. మొదటిది ఆదివారం. ఆదివారం, ఆదివారం. 2 సోమవారం, సోమవారం, సోమవారం. 3 మంగళవారం, మంగళవారం, మంగళవారం. 4 బుధవారం, బుధవారం. 5వది గురువారం, గురువారం. 6 శుక్రవారం, వారం, శుక్రవారం. 7 శనివారం, శనివారం. ఈ విధంగా వారంలో ఉన్నటువంటి 7 రోజుల పేర్లని చదువుతూ రాయడం నేర్చుకున్నాం. వారంలోని ఈ 7 రోజుల పేర్లకి పర్యాయ పదాలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా చదువుతూ రాయడం నేర్చుకుందాం. ఆదివారాన్ని భానువారం అంటాం. భానువారం, భానువారం అంటే ఆదివారం అని అర్థం. సోమవారాన్ని ఇందువారం అంటాం. ఇందువారం, ఇందువారం అనగానే మనం సోమవారం అని అర్థం చేసుకోవాలి. 3వది మంగళవారం. మంగళవారాన్ని భౌమ్యవారం అంటాం. భౌమ్యవారం, భౌమ్య, మాకే యావత్తు, భౌమ్యవారం, భౌమ్యవారం. గురువారాన్ని బృహస్పతివారం అంటాం. బృహస్పతివారం, బృహస్పతి, బృహస్పతి వారం, బృహస్పతివారం. శుక్రవారాన్ని భృగువారం అంటాం. దీనికి అరుకారం భృగు, వారం, భృగువారం.
శనివారాన్ని స్థిరవారం అంటాం. సి రాసి ఒత్తు తావత్తు ఇవ్వాలి, చుక్క పెట్టాలి మధ్యలో. స్థిరవారం, స్థిరవారం. ఇవి వారంలోని 7 రోజుల యొక్క పేర్ల యొక్క పర్యాయ పదాలు. ఆదివారాన్ని భానువారం అని, సోమవారాన్ని ఇందువారం అని, మంగళవారాన్ని భౌమ్యవారం అని, బుధవారాన్ని సౌమ్యవారం అని, గురువారాన్ని బృహస్పతివారం అని, శుక్రవారాన్ని భృగువారం అని, శనివారాన్ని స్థిరవారం అని పిలుస్తాం. ఈ 2 విధాలుగా కూడా మనం ఈ వారాల పేర్లని, అంటే వారంలో ఉన్నటువంటి 7 రోజుల యొక్క పేర్లని పిలవవచ్చు. ఎలా పిలిచినా ఒకటి అర్థం. ఈ పేర్ల యొక్క పర్యాయ పదాలు అన్నమాట ఇవి. వీటిని మనం చదువుతూ రాస్తూ అర్థం చేసుకున్నాం.